హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లం ఏంటి అంటే లీడ్ కోడ్ నెంబర్ 46 పర్మిటేషన్స్ మార్క్డ్ as మీడియం. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చెక్ చేద్దాం. విల్ బి గివెన్ అన్ array of nums and we have to generate all the permutations of that array. 1 2 3 ఒక permutation, 1 3 2 another permutation, 2 1 3 another permutation, and so on and so forth. సో వెరీ సింపుల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో ఈ ప్రాబ్లం మనం ఎట్లా సాల్వ్ చేయగలగాలి, మన ఇంట్యూషన్ ఎట్లా ఉండాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. మనకి ఇచ్చిన ఎరే ఏంటి 1 2 3. సో ఆల్ పర్మిటేషన్స్ మనం ఎట్లా జనరేట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎరే ఆఫ్ లెంత్ 3 ఇచ్చాడు కాబట్టి 3 పొజిషన్స్ ఉంటాయి. ఫర్ ఎవ్రీ పర్మిటేషన్ 3 పొజిషన్స్ ఉంటాయి. అండ్ ఫర్ ఎవ్రీ పొజిషన్ వీ గాట్ ఫస్ట్ పొజిషన్లో మనకి 3 చాయిసెస్ ఉన్నాయి, సెకండ్ పొజిషన్లో 2 చాయిసెస్ ఉన్నాయి, అండ్ థర్డ్ పొజిషన్లో వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 1 చాయిస్. సో ఇది మన అప్రోచ్. సో ఫస్ట్ పొజిషన్లో మనకి 3 చాయిసెస్ ఉన్నాయి. ఐదర్ యూ కెన్ పిక్ 1, ఆర్ ఐదర్ యూ కెన్ పిక్ 2, ఆర్ ఐదర్ యూ కెన్ పిక్ 3. సో ఇఫ్ ఫస్ట్ పొజిషన్లో నేను 1 పిక్ చేసుకుంటే సెకండ్ పొజిషన్లో వీఆర్ లెఫ్ట్ విత్ 3 - 2 2 చాయిసెస్ మనం లెఫ్ట్ అయి ఉన్నాం. సో 2 చాయిసెస్ మనకి లెఫ్ట్ అయి ఉన్నాయి. సో 2 చాయిసెస్లో నేను ఇక్కడ 2ని పిక్ చేసుకున్నాను. అండ్ థర్డ్ పొజిషన్లో వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 1 చాయిస్ విచ్ ఈస్ చూసింగ్ 3. సో దిస్ ఈజ్ అవర్ వన్ ఆఫ్ ది పర్మిటేషన్ అనమాట. సో ఇంకొక పర్మిటేషన్ చెక్ చేసుకుంటే మనకి ఫస్ట్ పొజిషన్లో 1 తీసుకున్నాను, సెకండ్ పొజిషన్లో 2 బదులు 3 తీసుకున్నాను, అండ్ థర్డ్ పొజిషన్లో మనం ఫస్ట్ దాంట్లో 1 తీసుకున్నాం, సెకండ్ పొజిషన్లో 3 చూస్ చేసుకున్నాం కాబట్టి థర్డ్ పొజిషన్లో వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 1 చాయిస్ విచ్ ఈస్ టేకింగ్ 2. సో ఇప్పుడు ఇంకొక పర్మిటేషన్ చెక్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ 3 పొజిషన్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ పొజిషన్లో 1 బదులు 2ని తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో నేను 2ని తీసేసుకున్నాను కాబట్టి సెకండ్ పొజిషన్లో వీఆర్ లెఫ్ట్ విత్ 2 చాయిసెస్. ఐదర్ యూ కెన్ పిక్ 1 ఆర్ ఐదర్ యూ కెన్ పిక్ 3. నేను ఈ కేసులో ఐ హ్యావ్ పిక్డ్ 1 అండ్ ది థర్డ్ పొజిషన్లో వీఆర్ లెఫ్ట్ విత్ నో చాయిస్, దెన్ పికింగ్ ది నెక్స్ట్ అన్మార్క్డ్ ఎలిమెంట్ విచ్ ఇస్ 3. సో ఇప్పుడు ఇంకొక పర్మిటేషన్ చెక్ చేద్దాం. సేమ్ మళ్ళీ 3 పొజిషన్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ పొజిషన్లో 2 బదులు 3 తీసుకున్నాను. సో ఫస్ట్ పొజిషన్లో 3 చూస్ చేసేసుకున్నాను కాబట్టి ఈ 3 అనే ఎలిమెంట్ సెకండ్ పొజిషన్ మనకి అవైలబుల్గా ఉండదు. ఇప్పుడు సెకండ్ పొజిషన్లో వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 2 చాయిస్. ఐదర్ యూ కెన్ పిక్ 1 ఆర్ ఐదర్ యూ కెన్ పిక్ 2. నేను ఈ కేసులో ఐఎమ్ పికింగ్ 2. ఇప్పుడు 3ని ఫస్ట్ పొజిషన్లో పిక్ చేసుకున్నాను, 2ని సెకండ్ పొజిషన్లో పిక్ చేసుకున్నాను, అండ్ ఇన్ థర్డ్ పొజిషన్ ఐ హ్యావ్ లెఫ్ట్ విత్ నో చాయిస్, దెన్ పికింగ్ అప్ ది నెక్స్ట్ అన్మార్క్డ్ ఎలిమెంట్ విచ్ ఇస్ 1. సో ఇవి కొన్ని పర్మిటేషన్స్ అనమాట. సో పర్మిటేషన్ ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి మనం పర్మిటేషన్స్ అనేవి ఇట్లా జనరేట్ చేసుకోవాలి. సో మనకు అర్థమైపోయింది బేసిక్ ఇంట్యూషన్ ఏంటి అనేది అర్థమైపోయింది. సో ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకి చాయిస్ అనేది ఎవ్రీ పొజిషన్లో మనకి చాయిస్ అనేది ఉంది కాబట్టి రికర్షన్కి వెళ్ళిపోవాలన్నమాట. సో ఎవ్రీ పొజిషన్లో మనకి వీఆర్ లెఫ్ట్ విత్ చాయిసెస్ కాబట్టి రికర్షన్కి వెళ్ళిపోవాలి. సో ఆ రికర్షన్ ఎట్లాగా చేయాలి, ఆ రికర్సివ్ ట్రీని ఎట్లా డ్రా చేయాలి అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మనం రికర్సివ్ ఫంక్షన్ టేక్స్ 2 డేటా స్ట్రక్చర్స్. వన్ ఈజ్ స్టాక్ అండ్ అనదర్ ఈజ్ మ్యాప్ ఎరే విచ్ ఈస్ ఆల్ ఎంటీ. అంటే ఫస్ట్లో మ్యాప్ ఎరేలో ఏది కూడా మార్క్ చేసలేదు, ఎంటీ, అండ్ స్టాక్ కూడా ఎంటీ అయింది. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో మనకి ఎన్ని చాయిసెస్ ఉన్నాయి? 3 చాయిసెస్ ఉన్నాయి కదా, 3 చాయిసెస్ ఉన్నాయి. ఐదర్ యూ కెన్ పిక్ 2, ఐదర్ యూ కెన్ పిక్ 1, ఆర్ ఐదర్ యూ కెన్ పిక్ 2, ఆర్ ఐదర్ యూ కెన్ పిక్ 3. సో 3 చాయిసెస్ మనకు ఫస్ట్ పొజిషన్లో ఉన్నాయి. ఫస్ట్ పొజిషన్లో నేను 1ని పిక్ చేసుకున్నాను అని అనుకుందాం. 1ని పిక్ చేసుకోగానే మ్యాప్ ఏరియాలో నేను మార్క్ చేసేసుకోవాలి, నేను 1 పిక్ చేసుకున్నాను అని. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో 1 పిక్ చేసేసుకున్నాను కాబట్టి సెకండ్ పొజిషన్లో వీఆర్ లెఫ్ట్ విత్ 2 చాయిసెస్. ఐదర్ యూ కెన్ పిక్ 2 ఆర్ ఐదర్ యూ కెన్ పిక్ 3. నేను ఇప్పుడు 2ని పిక్ చేసుకున్నాను సెకండ్ పొజిషన్లో. ఫస్ట్ పొజిషన్లో ఆల్రెడీ 1 పిక్ చేసుకున్నాను, సెకండ్ పొజిషన్లో 2 పిక్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మ్యాప్ ఏరియాలో 1 పిక్ చేసుకుంది, మార్క్ చేసేస్తుంది. 2ని ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. అండ్ థర్డ్ పొజిషన్లో వీఆర్ లెఫ్ట్ విత్ నో చాయిస్, దెన్ పికింగ్ అప్ ది నెక్స్ట్ అన్మార్క్డ్ ఎలిమెంట్ విచ్ ఇస్ 3. ఫస్ట్ ఎలిమెంట్ పిక్ చేసుకున్నాం ఫస్ట్లో, సెకండ్ ఎలిమెంట్ ఇందాక పిక్ చేసుకున్నాం, థర్డ్ ఎలిమెంట్ ఇప్పుడు పిక్ చేసుకున్నాం. ఇప్పుడు బేస్ కేస్ కూడా హిట్ అయింది. స్టాక్ లెంత్ ఆఫ్ ది స్టాక్ ఈజ్ ఈక్వల్స్ టు ది లెంత్ ఆఫ్ ది given array which is 3. సో whenever the length of the stack is equals to length of the given array ఈ రెస్ట్లోకి యాడ్ చేసుకుంటాం ఈ స్టాక్ని. సో మనకు అవుట్పుట్ అని ఇక్కడ పెట్టుకుంటాను. నేను ఇక్కడ అవుట్పుట్ అని పెట్టుకొని ఫస్ట్ది ఏమొచ్చింది మనకి, ఫస్ట్ పర్మిటేషన్ 1 2 3 వచ్చింది, 1 2 3 వచ్చేసింది. అండ్ ఫర్దర్గా మనం ఇప్పుడు రికర్షన్ ట్రీని ఎక్స్పాండ్ చేయడానికి మనకు చాయిసెస్ ఏం లేవు కాబట్టి
3ని పాప్ చేసుకోవాలి, ఇక్కడ అన్మార్క్ చేసుకోవాలి, పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా వీఆర్ లెఫ్ట్ విత్ నో చాయిస్ టు ఎక్స్పాండ్ అవర్ రికర్షన్ ట్రీ. సో వీ హ్యావ్ టు పాప్ 2 from our stack and we have to unmark it in our map array and we move upward. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ 1 దగ్గర మనకి ఇంకొక చాయిస్ లెఫ్ట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు ఈ చాయిస్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. అంటే ఫస్ట్ పొజిషన్లో 1 పిక్ చేసేసుకున్నాము, సెకండ్ పొజిషన్లో 2ని పిక్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన రికర్సివ్ బ్రాంచ్ ఇది. ఇప్పుడు సెకండ్ పొజిషన్లో 3ని పిక్ చేసుకుంటే ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఫస్ట్ పొజిషన్లో 1 పిక్ చేసుకున్నా, సెకండ్ పొజిషన్లో ఇప్పుడు 2 బదులు 3 పిక్ చేసుకుంటున్నా. సో 1 మార్క్ చేసుకుంటాం, 3ని ఇప్పుడు మార్క్ చేసుకుంటాం. థర్డ్ పొజిషన్లో వీఆర్ లెఫ్ట్ విత్ నో చాయిస్, దెన్ పికింగ్ అప్ అవర్ నెక్స్ట్ అన్మార్క్డ్ ఎలిమెంట్ విచ్ ఇస్ 2. 1 ఆల్రెడీ మార్క్, 3 ఆల్రెడీ మార్క్, 2 మార్క్ చేసుకున్నాం. అండ్ మళ్ళీ ఇప్పుడు బేస్ కేస్ని ఇది చేస్తాం, లెంత్ ఆఫ్ ది స్టాక్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ది గివెన్ అరే. సో దీన్ని మనం ఇప్పుడు మళ్ళీ 1, 3, 2 రిజల్ట్లోకి యాడ్ చేసేసుకున్నాం. రిజల్ట్లోకి యాడ్ చేసేసుకోగానే ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు ఫర్దర్గా మనకి ఈ రికర్సివ్ బ్రాంచ్ని ఎక్స్పాండ్ చేయడానికి చాయిసెస్ లేవు కాబట్టి 2ని పాప్ చేసుకోవాలి, ఇక్కడ అన్మార్క్ చేసుకోవాలి, పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా మనకి ఫర్దర్గా రికర్సివ్ ట్రీని ఎక్స్ప్లోర్ చేయడానికి ఫర్దర్ చాయిసెస్ ఏం లేవు కాబట్టి 3ని పాప్ చేసుకోవాలి, అన్మార్క్ చేసుకోవాలి, పైకి వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూడా వీఆర్ లెఫ్ట్ విత్ నో చాయిసెస్ టు ఎక్స్పాండ్ అవర్ రికర్సివ్ ట్రీ కాబట్టి 1ని పాప్ చేసుకోవాలి, స్టాక్ నుంచి అన్మార్క్ చేసుకోవాలి, డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ పొజిషన్లో 1ని పిక్ చేసుకుంటే మనకి ఏమేమి పర్మిటేషన్స్ వస్తాయో అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో 1 బదులు ఇప్పుడు 2ని పిక్ చేసుకుంటే ఏమొస్తాయో చెక్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో నేను 2ని పిక్ చేసుకున్నా, మ్యాప్ ఏరియాలో 2ని మార్క్ చేసుకున్నా. అండ్ 2ని పిక్ చేసుకోగానే వీఆర్ లెఫ్ట్ విత్ 2 చాయిసెస్, ఐదర్ యూ కెన్ పిక్ 1 ఆర్ ఐదర్ యూ కెన్ పిక్ 3 ఫర్ ది సెకండ్ పొజిషన్. సెకండ్ పొజిషన్లో నేను 1 తీసుకున్నాను. ఇక్కడ 1 తీసుకోగానే మ్యాప్ ఏరియాలో 2 ఆల్రెడీ పిక్ అయ్యింది, 1 ఇప్పుడు మార్క్ చేసుకుని ఉన్నాం. థర్డ్ పొజిషన్లో వీఆర్ లెఫ్ట్ విత్ నో చాయిస్, దెన్ పికింగ్ అవర్ లాస్ట్ అన్మార్క్డ్ ఎలిమెంట్ విచ్ ఇస్ 3. ఇప్పుడు 2 ఆల్రెడీ మార్క్ ఉంది, 1 ఇందాక మార్క్ చేసాం, ఇప్పుడు 3 మార్క్ చేసాం, బేస్ కేస్ హిట్ చేసాం. ఇప్పుడు 2, 1, 3 అనేది నెక్స్ట్ పర్మిటేషన్ అయిపోతుంది. 2, 1, 3 అనేది నెక్స్ట్ పర్మిటేషన్ అయిపోతుంది. నెక్స్ట్ పర్మిటేషన్ అయిపోగానే ఏం చేయాలి, 3ని ఫస్ట్ పాప్ చేసుకోవాలి, అన్మార్క్ చేసుకోవాలి, పైకి వెళ్ళాలి. ఇక్కడ ఫర్దర్గా మన రికర్సివ్ ట్రీని ఎక్స్పాండ్ చేయడానికి మనకి ఇక్కడ చాయిసెస్ వీఆర్ లెఫ్ట్ విత్ నో చాయిసెస్ కాబట్టి 1ని స్టాక్ నుంచి పాప్ చేసుకోవాలి, అన్మార్క్ చేసుకోవాలి, పైకి వెళ్ళిపోవాలి. అండ్ సెకండ్ పొజిషన్లో వీఆర్ లెఫ్ట్ విత్ అనదర్ చాయిస్. ఇక్కడ 1ని పిక్ చేసుకుంటే మనకు వచ్చిన రికర్సివ్ బ్రాంచ్ ఇది, వచ్చిన రిజల్ట్ ఇది. బట్ ఇప్పుడు 3ని పిక్ చేసుకుంటే ఏం రిజల్ట్ వస్తుందో చెక్ చేద్దాం. ఫస్ట్ వీఆర్ 2ని పిక్ చేసుకున్నాం ఫస్ట్ పొజిషన్లో, ఇప్పుడు సెకండ్ పొజిషన్లో 3ని పిక్ చేసుకున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ 1 అండ్ వీఆర్ మార్కింగ్ ఇట్ ఇన్ అవర్ మ్యాప్ ఎరే. అండ్ థర్డ్ పొజిషన్లో వీఆర్ లెఫ్ట్ విత్ నో చాయిస్, దెన్ పికింగ్ మన లాస్ట్ అన్మార్క్డ్ ఎలిమెంట్ విచ్ ఇస్ 1. సో అన్నీ కూడా మార్క్ అయిపోయి ఉంటాయి, బేస్ కేస్ హిట్ చేస్తాం. సో దిస్ ఈజ్ అ నెక్స్ట్ పర్మిటేషన్ సేమ్ మళ్ళీ మన రిజల్ట్ దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. 3, 1 దిస్ ఇస్ ద నెక్స్ట్ పర్మిటేషన్ అని అర్థం. నెక్స్ట్ పర్మిటేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఫర్దర్గా మన రికర్సివ్ ట్రీని కిందకి ఎక్స్పాండ్ చేయడానికి మనకి వీఆర్ లెఫ్ట్ విత్ నో చాయిస్ కాబట్టి ఫస్ట్ దీన్ని పాప్ చేసుకోవాలి, దీన్ని అన్మార్క్ చేసుకోవాలి, పైకి వెళ్ళాలి. ఇక్కడ కూడా వీఆర్ లెఫ్ట్ విత్ నో చాయిస్ కాబట్టి దీన్ని పాప్ చేసుకోవాలి, అన్మార్క్ చేసుకోవాలి, పైకి వెళ్ళాలి. వీఆర్ లెఫ్ట్ విత్ నో చాయిసెస్ కాబట్టి 2ని పాప్ చేసుకోవాలి, అన్మార్క్ చేసుకోవాలి, డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ పొజిషన్లో 1 చూస్ చేసుకుంటే మనకు వచ్చిన రికర్సివ్ ట్రీ ఇది, మనకు వచ్చిన రిజల్ట్ ఇది. అండ్ ఫస్ట్ పొజిషన్లో 2ని పిక్ చేసుకుంటే మనకు వచ్చిన రికర్సివ్ ట్రీ ఇది, రిజల్ట్ ఇది. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ పొజిషన్లో నెక్స్ట్ ఎలిమెంట్ని చెక్ చేయాలి, అంటే లాస్ట్ ఎలిమెంట్. మనం ఫస్ట్ పొజిషన్లో 3ని పెట్టుకుంటే మనకి ఏం రికర్సివ్ ట్రీ వస్తుంది, ఏం రిజల్ట్ వస్తుందో చెక్ చేద్దాం. 3ని పెట్టుకొని మ్యాప్ ఏరియాలో మార్క్ చేసుకుంటాము. సెకండ్ పొజిషన్లో వీఆర్ లెఫ్ట్ విత్ నో చాయిస్, అంటే లెఫ్ట్ విత్ 2 చాయిస్, పికింగ్ అప్ వీ కెన్ ఐదర్ పిక్ 1 ఆర్ వీ కెన్ ఐదర్ పిక్ 2. 1 పిక్ చేసుకుంటే 3, 1 అవుతుంది. మ్యాప్ ఏరియాలో 3ని 1ని మార్క్ చేసుకుంటాం. అండ్ లాస్ట్ పొజిషన్కి వీఆర్ లెఫ్ట్ విత్ నో చాయిస్, దెన్ పికింగ్ అప్ ది లాస్ట్ అన్మార్క్డ్ ఎలిమెంట్ విచ్ ఈస్ 2. మనం అన్నీ పిక్ చేసేసుకున్నాం, బేస్ కేస్ హిట్ చేసాం. బేస్ కేస్ హిట్ చేసిన తర్వాత 3, 1, 2 కదా, 3, 1, 2. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ పర్మిటేషన్ వచ్చింది మనకి. మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలి. మన కిందకే రికర్సివ్ ట్రీని ఎక్స్పాండ్ చేయడానికి లెఫ్ట్ విత్ నో చాయిస్ కాబట్టి పాప్ చేసుకోవాలి, అన్మార్క్ చేసుకోవాలి, పైకి వెళ్ళాలి, మళ్ళీ సేమ్ ఫండా మళ్ళీ రిపీట్ చేయాలి.
అన్మార్క్ చేసుకోవాలి, మళ్ళీ చేసుకోవాలి. ఇక్కడ మనకి లెఫ్ట్ విత్ అనదర్ చాయిస్ కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా ఎక్స్పాండ్ చేసుకోవాలి. 3ని ఫస్ట్ పొజిషన్లో పిక్ చేసుకున్నాం, ఇప్పుడు 2ని పిక్ చేసుకున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ 1. ఇప్పుడు ఇవి రెండింటిని మార్క్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ పొజిషన్లో వీఆర్ లెఫ్ట్ విత్ నో చాయిస్, దెన్ పికింగ్ అప్ అవర్ లాస్ట్ అన్మార్క్డ్ ఎలిమెంట్ విచ్ ఈస్ 1. మళ్ళీ మనం బేస్ కేస్ ఇచ్చేసాం కాబట్టి మనం రిజల్ట్లోకి యాడ్ చేసుకుంటాం, మళ్ళీ సేమ్ ఫండా రిపీట్ చేస్తాం, అన్మార్క్ చేసుకుంటాం, పైకి వెళ్తాం, 2ని పాప్ చేసుకుంటాం, అన్మార్క్ చేసుకుంటాం, పైకి వెళ్తాం. వీఆర్ లెఫ్ట్ విత్ నో చాయిసెస్ హియర్ కాబట్టి సేమ్ 3ని పాప్ చేసుకుంటాం, అన్మార్క్ చేసుకుంటాం, డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోతాం. సో ఇలా మన రికర్సివ్ ట్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ రికర్సివ్ ట్రీలో ఫస్ట్ పొజిషన్లో 1ని పిక్ చేసుకుంటే మనకు వచ్చిన రికర్సివ్ బ్రాంచ్ ఆర్ రికర్సివ్ ట్రీ ఇది. అండ్ ఫస్ట్ పొజిషన్లో 2ని పిక్ చేసుకుంటే మనకు వచ్చిన రికర్సివ్ ట్రీ ఇది. అండ్ ఫస్ట్ పొజిషన్లో 3ని పిక్ చేసుకుంటే మనకు వచ్చిన రికర్సివ్ ట్రీ ఇది. సో ఓవరాల్గా మన రికర్సివ్ ట్రీ అనేది ఇలా వర్క్ అవుతుంది. మనకి రిజల్ట్ అనేది వచ్చేసింది. ఎన్ని పర్మిటేషన్స్ వచ్చాయి? 1 2 3 4 5 6 పర్మిటేషన్స్ వచ్చాయి, విచ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 6 పర్మిటేషన్సే కరెక్ట్ ఆన్సర్ అని ఎలా అంటున్నాం అంటే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని టైం కాంప్లెక్సిటీ అనలైజ్ మనం ఎలా అనలైజ్ చేయాలో చెక్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా తెలిసిపోతుంది, అది కరెక్టా కాదని తెలిసిపోతుంది. సో రికర్సివ్ ట్రీని నేను సింపుల్ వేలో డ్రా చేస్తాను. మళ్ళీ ఫస్ట్ పొజిషన్లో వీఆర్ లెఫ్ట్ విత్ 3 చాయిసెస్ when n is equals to 3. అండ్ సెకండ్ పొజిషన్లో at each branch we are left with 2 choice. అవునా కదా? అండ్ థర్డ్ పొజిషన్లో at each branch we are left with 1 choice కదా. సో ఫస్ట్ పొజిషన్లో వీఆర్ లెఫ్ట్ విత్ 3, సెకండ్ దాంట్లో వీఆర్ లెఫ్ట్ విత్ 2, అండ్ థర్డ్ పొజిషన్లో వీఆర్ లెఫ్ట్ విత్ 1. సో మనకు ఓవరాల్గా టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది అంటే 3 × 2 × 1. ఇది మనకి దీన్ని చూస్తే మీకు ఒకటి గుర్తు రావాలి, విచ్ ఈజ్ ఏ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3. అండ్ ఈ 3 అనేది ఇక్కడ ఏంటి అంటే n. సో మన ఓవరాల్గా n ఫ్యాక్టోరియల్. మన ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది అంటే బిగ్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n. ఈ n అనేది ఎందుకు వచ్చింది అంటే ఈచ్ రికర్సివ్ కాల్లో మనం ఒక ఫర్ లూప్ రన్ చేస్తాం. ఫర్ లూప్ రన్ చేసి ఆ మార్క్డ్ సేమ్ అదే మార్క్ చేసుకొని స్టాక్లోకి అపెండ్ చేసుకొని మళ్ళీ స్టాక్లోంచి పాప్ చేసుకొని అన్మార్క్ చేసుకొని చేస్తాం కాబట్టి ఆ ఫర్ లూప్లో రన్ చేస్తాం కాబట్టి ఈ n అనేది ఎక్స్ట్రా టైం కాంప్లెక్స్. ఈ n అనేది మళ్ళీ దీనికి మల్టిప్లై చేస్తాం అనమాట. స్పేస్ కాంప్లెక్సిటీస్ దగ్గరికి వచ్చేస్తే వెరీ సింపుల్. ఒక స్టాక్ తీసుకుంటున్నాం ఆఫ్ లెంత్ n అండ్ ఇంకొక మ్యాప్ అరే తీసుకుంటున్నాం ఆఫ్ లెంత్ n. మనకు ఓవరాల్గా ఏమవుతుంది అంటే బిగ్ ఆఫ్ 2n అవుతుంది. మనం కాన్స్టెంట్స్ని ఇగ్నోర్ చేస్తాం కాబట్టి ఓవరాల్ స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n అవుతుంది. సో టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n, స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు బిగ్ ఆఫ్ n. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్ గైస్. ఈ థియరీ అంతా ఇది. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని లీడ్ కోడ్లో కోడ్ చేసి చెక్ చేద్దాం, లైక్ ఫండా ఏంటి, లైక్ ఎట్లా రన్ అవుతుంది అనేసి. సో తెలిసినట్టే ఒక రికర్సివ్ ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవాలి. పర్మ్యూట్ అనే ఫంక్షన్ నేను డిఫైన్ చేసుకుంటున్నాను, స్టాక్ని పెట్టుకుంటున్నాను, మ్యాప్ అరే దీంట్లోకి ఇస్తున్నాను. ఫస్ట్ మన బేస్ కేస్ ఏంటి, ఇఫ్ లెంత్ ఆఫ్ స్టాక్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ నమ్స్. ఒకవేళ ఇది అయితే రెస్ట్లోకి అపెండ్ చేసేసి స్టాక్ని రిజల్ట్లోకి యాడ్ చేసేసి రిటర్న్ అయితే. లేదు ఒకవేళ ఇది బేస్ కేస్ కాలేదు అంటే ఒక ఫర్ లూప్ రన్ చేయి. ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ నమ్స్ ఇఫ్ మ్యాప్ ఆఫ్ ఐ. మనకి ఫస్ట్లో చెక్ చేసుకోవాలి అంటే ఇది ఆల్రెడీ మార్క్డ్ ఉందా మ్యాప్ ఏరియాలో. ఒకవేళ మార్క్డ్ ఉంటే ఏం చేయకు, జస్ట్ కంటిన్యూ అయిపో. లేదు మార్క్డ్ లేకపోతే ఫస్ట్ మార్క్ చేసుకో 1 చేసుకో. తర్వాత స్టాక్లోకి ఈ ఎలిమెంట్ని అపెండ్ చేసుకో నమ్స్ ఆఫ్ ఐ. తర్వాత రికర్సివ్ ఫంక్షన్ని కాల్ చేయి విత్ న్యూ స్టాక్ అండ్ న్యూ మ్యాప్ అరే. వెనెవర్ ఈ రికర్సివ్ ఫంక్షన్ కాల్ మనకి రిటర్న్ అవుతుందో, రిటర్న్ అయిన తర్వాత స్టాక్లోంచి మళ్ళీ రిమూవ్ చేసి ఆ ఎలిమెంట్ని ఇందాక మనం చేసినట్టుగానే మ్యాప్లో అన్మార్క్ చేసేసి. సో దిస్ ఈజ్ అవర్ రికర్సివ్ ఫంక్షన్ గైస్. ఇప్పుడు మనం దీన్ని ఓవరాల్గా మనకు రిజల్ట్ అనేది ఒక అరే తీసుకుంటాము.
స్టాక్ అనే ఒక ఎంటీ అర్రే తీసుకుంటాము అండ్ మ్యాప్ విచ్ ఈస్ ఆల్ ఇనిషియలైజ్ టు 0 లెంత్ ఆఫ్ నమ్స్. అండ్ ఇప్పుడు మనం కాల్ చేస్తాం మన పర్మ్యూట్ ఫంక్షన్ని విచ్ ఈస్ స్టాక్ అండ్ మ్యాప్ ఇనిషియల్ మ్యాప్తో కాల్ చేస్తాము. తర్వాత రిటర్న్ రిజల్ట్ని రిటర్న్ చేస్తాం. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఏమైనా ఎర్రర్స్ కట్ ఏమైనా ఉంటే మీకు తెలిసిపోతాయి. ఎర్రర్స్ ఏమీ లేవు, కోడ్ ఈజ్ వర్కింగ్ ఫైన్. మనకి 22 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది. సో మన మొత్తం టోటల్ కోడ్ ఇది. దీన్ని ఒకసారి రన్ చేద్దాం. వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్, వితౌట్ ఎనీ ఎర్రర్స్ మన కోడ్ సక్సెస్ఫుల్గా రన్ అయింది గైస్. సో yeah, that's it for this problem. If you like the video, please like, share and subscribe. This is SVP from CSB signing off. Thank you.